ఏదైతే నిన్న మరి బాలకసుమన్ గారు సింగరేణి సంస్థకు సంబంధించిన వారితో మీటింగ్లో మరి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరి ఏమని చేశాయా బాబు సుమన్? మరి మీరు ఇక్కడ చెన్నూరు యువతను అందరినీ టెర్రరిస్టులుగా తీవ్రవాదులుగా చేయడానికే కంకణంగా పట్టుకొని ఇక్కడికి మరి మీరు చెన్నూరు నియోజకవర్గానికి వచ్చినారా? మరి మా చెన్నూరు బిడ్డలు మీకు ఏం అన్యాయం చేసిరని మరి రైలు పట్టాలు కోసేయండి, సింగరేణి భవన్ని గాల్ చేయండి, దుమ్ము దుమ్ము చేయాలని చెప్పి అంటున్నారు. రైతులు రావట్లేదని మీరు ఇంత అసహనానికి లోనై మరి మా చెన్నూరు బిడ్డల్ని జైలుకు పంపే ప్లాన్ చేస్తున్నారా? మా చెన్నూరు బిడ్డలని జైలుకు పంపే కార్యక్రమం ఏమైనా తీసుకుంటే వాళ్ళని కాపాడే బాధ్యత బీజేపీ పార్టీ ఖచ్చితంగా తీసుకుంటుంది. చెన్నూరు బిడ్డలు మరి చెన్నూరు బిడ్డల గురించి భారతీయ జనతా పార్టీ మరి ఎప్పుడైనా కొట్లాడుతుంది. ఇక్కడ సామరస్యంగా గత 25 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నా కానీ నీలాంటి రాజకీయ నాయకుని ఎప్పుడు కూడా చూడలే ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలు. ఎప్పుడైనా కార్యకర్తలు ఉసిగొల్పుడు, కార్యకర్తలని ప్రేరేపించుడు, వాళ్ళని జైళ్ళకు పంపించడు, ఇదే పని. 1200 మంది బలిదానం కూడా ఇదే మరి రకంగా ప్రేరేపిస్తేనే మరి పాపం వాళ్ళందరూ చనిపోయారని భావించాల్సి వస్తుంది. మరి మీరు ఏ రకంగా అన్నారో కానీ ఇది ఒక ప్రజాప్రతినిధి కాదు, మీరు ఒక తీవ్రవాది లాగా మాట్లాడుతున్నారు. ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు మేలు చేసేవాళ్ళు, కానీ తీవ్రవాది లెక్క మీరు పట్టాలు కోసేరి. మరి ఇప్పుడు వచ్చే సమాజంలో వచ్చే యువతకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు? వాళ్ళని చదువుకొని ఉద్యోగాలు చేసుకోవాలనా, లేక మరి తీవ్రవాదం చేసి అడవుల బాట పట్టేటట్టు చేయాలా, జైళ్ళ బాట పట్టేటట్టు చేయాలా? మీరు పోతే పోరి, మీరు 11 సార్లు జైలుకు పోయిర్రు, ఇప్పటి వరకు 12 సార్లు మీరు ఒక్కరే చేసి పోరి, మీరే పట్టాలు కాలేయర్రి, మీరే సింగరేణి మీరు ఒక్కరే కాసేయర్రి. మా చెన్నూరు బిడ్డలు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు మీరు? చెన్నూరు బిడ్డల భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు కాదా? నీ భవిష్యత్తు కాదా? ఎందుకు అలా చేస్తున్నారు? కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇంతవరకు కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి చెన్నూరు సబ్ స్టేషన్ మీద కౌన్సిలర్లను ఉసిగొల్పి మరి ఆ దాడి చేయించినారు. కౌన్సిలర్ పాపం ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. అదే మా భారతీయ జనతా పార్టీ నాయకులు, జిల్లా నాయకులు మిర్చి పంటకు మరి పరామర్శించడానికి పోతే దాడి చేసి ఆయన భుజంని ఇరగొట్టేటట్టు చేస్తున్నారు. అదేవిధంగా మా చెన్నూరు పట్టణ అధ్యక్షుడు గతంలో పనిచేసిన సుశీల్ కుమార్ పైన 100 మంది కార్యకర్తలను ఇంటి మీద ఉసుగొల్పి కర్రలతో దాడులు చేయడానికి ప్రయత్నించారు. 100 మంది పోలీసులను పంపించారు. సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడితే మందమరిలో ఒక ఆయనని ఎక్కడో ఉన్నారని అరెస్ట్ చేయించుకొని వచ్చారు. మీ అరాచకాలు ఎవరు మర్చిపోలేదు. మీ అరాచకాలను ప్రజలు ఎవరు మర్చిపోలేదు కనుకనే నీకు బుద్ధి చెప్పి మీ నాయకుడు కేసీఆర్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసి నిన్ను కూడా ఫామ్ హౌస్కే పరిమితం చేసిండు. అది గుర్తుంచుకో. మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదో నేను పొడుస్తా, అది చేస్తా, నేను ఇంతవరకు ఎవరు అభివృద్ధి ఏం చేసినా అని అంటే ఎవరు కూడా నమ్మరు. ఇప్పుడు దీంతో నీ మనోగతం అర్థమైపోయింది ప్రజలకి. ఏమని? ఈయన రెచ్చగొట్టే అధికారం అనుభవించి అవినీతి చేసి పైసలు సంపాదించుకుంటాడు తప్ప ఇక్కడ చెన్నూరు ప్రజలకు కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళని మొన్నటికి మొన్న ఒక చెన్నూరు పట్టణంలో ఒక మంచి నాయకుడు ఆయన వస్తే ఆయనను కూడా జైలుకి తీసుకుపోయినావు. నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ జైలుకు పోవడేగా. చెన్నూరు నియోజకవర్గ కార్యకర్తలారా, టీఆర్ఎస్ కార్యకర్తలారా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మరి పార్టీ అంటే ప్రజల కోసం పనిచేసే పార్టీ. ఏదైనా కానీ భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఏదైనా ప్రజల కోసం పనిచేయాలి. మరి యువత కోసం పనిచేయాలా, మహిళల కోసం పనిచేయాలా, అందరి కోసం పనిచేయాలి. ఇట్లా భవిష్యత్ తరాలు అయినా యువతని ఖరాబ్ పెడదారిన పట్టించే ఇలాంటి ఉపన్యాసాలు కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి. ఎందుకంటే అది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి. బేషరతుగా నేను చేశాను, ఇది ఉపన్యాసం ఇచ్చాను, తప్పైపోయిందని క్షమాపణ కోరాలి మీరు. కాబట్టి బాలకసుమన్, మా చెన్నూరు బిడ్డలను జైలుకు పంపే ఆలోచనను విరమించుకో. చెన్నూరు బిడ్డల వెనకాల భారతీయ జనతా పార్టీ ఉంటుంది. చెన్నూరు బిడ్డలకు ఏమైనా అన్యాయం జరిగినా అని మేము భారతీయ జనతా పార్టీ నాయకులు మేమందరం ఉంటాం. చెన్నూరు ప్రజలారా మీరు కూడా చేయాలి. నాన్ లోకల్ వ్యక్తి ఇక్కడ లోకల్కి సంబంధించిన మన మధ్య చిచ్చు పెట్టి మన మధ్యనే కొట్లాడబెట్టే ఆలోచన కూడా చేస్తున్నారు. చెన్నూరు ప్రజలారా గుర్తు చేసుకోండి. చెన్నూరు కాదు
పార్టీ కార్యకర్తలారా మీరు కూడా ఆలోచన చేసుకోండి. మనం ఎవరి దగ్గర పనిచేస్తున్నాం అనేది కూడా ఆలోచన చేసుకోరు. ప్రజలు అన్ని గమనిస్తారు. మళ్ళీ ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తారు. ఓటుతో బుద్ధి చెప్పారు కాబట్టే ఈరోజు వాళ్ళ ఇంటికి పరిమితమయ్యారు. కావున బాల్క సుమన్ బేషరతుగా ఈ మాటలు ఉపసంహరించుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. భారత్ మాతాకి